హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం విఏపిటి వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళేసి వల్నరబిలిటీ గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. బికాస్ సెక్యూరిటీ టెస్టింగ్లో వల్నరబిలిటీయే కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత పెనట్రేషన్ టెస్టింగ్ చేయాలి కదా. సో వల్నరబిలిటీ గురించి మనం ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ వీడియోలో మనము రిస్క్ అంటే ఏంటి, థ్రెట్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏంటి, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే లింక్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, సేమ్ కామన్ పాయింట్స్ ఏంటి అనేటివి డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ థ్రెట్. థ్రెట్ అంటే ఏంటి? థ్రెట్ అంటే ఒక నెగిటివ్ ఈవెంట్ అనమాట. పొటెన్షియల్ డ్యామేజ్ని క్రియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి నెగిటివ్ ఈవెంట్. మీరు నెగిటివ్ ఇన్సిడెంట్ అనండి, లేదా నెగిటివ్ సిచ్యువేషన్ అనండి, నెగిటివ్ ఈవెంట్ అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొటెన్షియల్ డ్యామేజ్ని, అంటే హ్యూజ్ డ్యామేజ్ని క్రియేట్ చేయగలిగినటువంటి ఆ ఈవెంట్ని, ఆ ఇన్సిడెంట్ని మనము థ్రెట్ అని అంటాం. ఓన్లీ ఈవెంట్ అయి ఉండాలంటే లేదు, పర్సన్ కూడా అయి ఉండొచ్చు. నెగిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది కదా, లైక్ డేటా స్టీల్ చేయాలని, లేదంటే డేటాని డిస్ట్రాయ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి అనుకున్నటువంటి ఇంటెన్షన్ తోటి ఉన్న పర్సన్ కూడా థ్రెటే. సో ఎనీ పర్సన్ ఆర్ ఈవెంట్ విత్ ఏ ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ హ్యూజ్ పొటెన్షియల్ లాస్. ఒక పర్సన్ కానీ ఈవెంట్ కానీ భయంకరమైనటువంటి డ్యామేజ్ క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ కానీ, క్యాపబిలిటీ కానీ, పవర్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ ఆర్ పర్సన్ని మనం థ్రెట్ అని అంటున్నాం, అంతే సింపుల్గా. సో మనం ఎగ్జాంపుల్స్ వన్ బై వన్ వెళ్దాము, దెన్ మేబీ ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాకర్. హ్యాకర్ అంటే ఎవరు? అతను ఒక పర్సన్. తన ఇంటెన్షన్ ఏంటి? డేటాని దొంగతనం చేయడము, లేదా డ్యామేజ్ చేయడము, లేదంటే మ్యానిపులేట్ చేయడం, అంటే లైక్ డేటాని అప్డేట్ మాడిఫై చేసేసి తనకి అనుకూలంగా మార్చుకోవడం అనమాట. ఆ ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్, నెగిటివ్ ఇంటెన్షన్ ఉంది. సో తను, ఆ హ్యాకర్ అనే పర్సన్ మనకి ఒక థ్రెట్. రెండోది ఏంటి అంటే ఆయిల్ స్పిల్లింగ్ అని రాసా. ఆయిల్ స్పిల్లింగ్ అంటే లైక్ ఇంటెన్షనల్గా అయినా అన్ఇంటెన్షనల్గా అయినా ఒక పర్సన్ హార్డ్వేర్ పైన ఆయిల్ని స్పిల్ చేస్తే ఏమవుతుంది? ఆ హార్డ్వేర్ పనిచేయడం ఆగిపోతుంది, మనం డేటా లాస్ అయిపోతాం. సో స్టిల్ అది కూడా ఒక థ్రెట్. అదొక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, అది జరిగింది, పొరపాటునైనా లేకపోతే ఇంటెన్షనల్గా అయినా జరిగింది. దానివల్ల మనం డేటా లాస్ అయిపోయాం. సో అది కూడా ఒక థ్రెట్ అనమాట. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ కూడా మోస్ట్లీ మనకి అన్ఇంటెన్షనల్గానే జరుగుతుంది, కానీ జరిగినప్పుడు మనం చాలా అసెట్స్ లాస్ అయిపోతాం, చాలా డేటా లాస్ అయిపోతాం. హార్డ్వేర్ కనుక పోయిందంటే చాలా డేటా లాస్ అయిపోతాం, అండ్ మనం కంటిన్యూస్గా రన్ చేస్తున్న సర్వీసెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. సో ఇది కూడా థ్రెట్టే. దీంతోపాటు అన్ని న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్, ఫ్లడ్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇవన్నీ మనకి థ్రెట్స్ అనమాట. ఎందుకంటే అవి జరిగిన ప్రతిసారి మనకి హ్యూజ్ లాస్ ఆఫ్ డేటా కానీ, లేకపోతే హార్డ్వేర్ కానీ జరుగుతూ పోతుంది, మన సర్వీసెస్ అన్ని స్టాప్ అవుతాయి. సో ఇది ఒక థ్రెట్. అండ్ దెన్ బాంబ్ బ్లాస్ట్లు, టెర్రరిస్ట్లు, ఇవి న్యాచురల్ కెలామిటీస్ కాదు, బట్ ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే ఒక నెగిటివ్ ఈవెంట్స్ అనమాట ఇవి. అప్పుడు కూడా మన సర్వీసెస్ స్టాప్ అవుతాయి, అలాగే మన డేటా కూడా లాస్ అవుతుంది. బాంబ్లా జరిగినప్పుడు ఆఫీస్లో ఆబ్వియస్గా మన హార్డ్వేర్ అంతా పోతుంది కదా, అలా అనమాట. అండ్ ఫైనల్లీ ఇన్సైడర్ అటాకర్. ఇన్సైడర్ అటాకర్ అంటే మనలోనే ఉంటున్న పర్సన్ కూడా మన డేటాని వేరే వాళ్ళకి అమ్మేయాలని ట్రై చేస్తాడనమాట. ఇది కూడా, ఇతను కూడా ఒక నెగిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ థ్రెట్. సో ఒక పర్సన్ కానీ, ఒక ఈవెంట్ కానీ హ్యూజ్ డ్యామేజ్ చేయగలిగినటువంటి కేపబిలిటీ తోటి కానీ, ఇంటెన్షన్ తోటి కానీ ఉంటే మనం దాన్ని అన్నిటినీ థ్రెట్ అని అనేసేయాలి. హోప్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం థ్రెట్గానే కన్సిడర్ చేయొచ్చు. సో థ్రెట్ అంటే ఒక క్లారిటీ వచ్చింది. దెన్ వాట్ ఈజ్ వల్నరబిలిటీ? వల్నరబిలిటీ అంటే ఏంటి? సో వల్నరబిలిటీ అనేది ఒక వీక్నెస్ అనమాట. అది అప్లికేషన్లో అయినా ఉండొచ్చు, నెట్వర్క్లో అయినా ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా అయి ఉండొచ్చు. మీరు లాస్ట్ వీడియో చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం వల్నరబిలిటీకి. ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి దగ్గరనే ఏదో పూల పూల కుండీలోనో లేకపోతే డోర్ పైననో పెట్టేసి వెళ్ళిపోతే అదొక వల్నరబిలిటీ. ఇంటికి తాళమే వేయకుండా పోయినా కానీ అది వల్నరబిలిటీ. అలానే అదొక వీక్నెస్ అనమాట. వల్నరబిలిటీ అనేది వీక్నెస్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్నీ సెక్యూరిటీ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ రాశానమాట. మన సిస్టమ్కి వీక్ పాస్వర్డ్స్ ఉండడం కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ని మనం అప్డేట్ చేయకపోవడం కానీ, లేదంటే ఫైర్ వాలే లేకపోవడం కానీ సిస్టమ్కి, సెక్యూరిటీ ప్యాచెస్ లేకపోవడం కానీ, లేకపోతే కాన్ఫిగరేషన్స్లో మిస్ మ్యాచెస్ ఉండడం కానీ, ఇవన్నీ వల్నరబిలిటీస్. ఎందుకంటే ఇవి సిస్టమ్ని వీక్ చేస్తాయి. సిస్టమ్ని వీక్ చేసినప్పుడు ఏమవుతుంది? లూప్ హోల్స్ పుట్టుకొస్తాయి అన్నమాట.
ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం థ్రెట్కి వల్నరబిలిటీకి ఒక లింక్ పాయింట్ చెప్తా చూడండి. థ్రెట్ అనేటోడు ఇంటెన్షన్ రాంగ్ ఉన్న ఇంటెన్షన్ పర్సన్ అన్నా కదా, ఒక క్రిమినల్ అనుకుందాం. మనం థ్రెట్ క్రిమినల్ అనుకుందాం. క్రిమినల్ ఏం చేస్తాడు? క్రైమ్ చేస్తాడు. మరి వల్నరబిలిటీ అంటే ఏంటిది? క్రైమ్ చేసిన పర్సన్ జైలుకి వెళ్ళాలి కదా. కానీ క్రిమినల్స్ మోస్ట్లీ ఏం చేస్తున్నారు? లాలో ఉండే లూప్ హోల్స్ని పట్టుకొని జైలుకి వెళ్ళకుండా బయట తిరుగుతారు. సో ఆ లూప్ హోల్స్ ఏంటి లాలో ఉండేటివి? వల్నరబిలిటీస్. సో ఒక క్రిమినల్ అనేటువంటి థ్రెట్, సొసైటీకి ఉండేటువంటి థ్రెట్ లాలో ఉండే లూప్ హోల్స్ యూజ్ చేసుకొని, అంటే ఆ వల్నరబిలిటీస్ని యూజ్ చేసుకొని ఫ్రీ అయిపోతాడు అనమాట. సో దట్ ఈస్ వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అనేది వీక్నెస్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండొచ్చు, నెట్వర్క్లో ఉండొచ్చు, అప్లికేషన్లో ఉండొచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదొక వీక్నెస్ అండ్ మనం దాన్ని ఎప్పటికైనా ఫిక్స్ చేయాలి. అండ్ లాస్ట్ది వచ్చేసి రిస్క్. అఫ్ కోర్స్ నేను రిస్క్ని ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మళ్ళీ ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీరు రిస్క్, వల్నరబిలిటీ, థ్రెట్కి మొత్తం ఒకటేసారి కోరిలేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ రిస్క్? రిస్క్ అనేది ఇందాక నేను చెప్పా కదా, పొటెన్షియల్ లాస్ అనమాట. లాస్ జరిగే డ్యామేజ్ కానీ, లాస్ కానీ, డిస్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్, అలాంటి రిస్క్ జరగడం అనమాట. మరి ఎందుకు దాన్ని రిస్క్ అని అంటున్నామంటే అది జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ అలాంటి స్కోప్ ఉంది, ఆ ఛాన్స్ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, జరగకపోవచ్చు కదా. అలానే రిస్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పొటెన్షియల్ ఫర్ లాస్, డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్. కానీ ఆ రిస్క్ ఎప్పుడు జరుగుతుంది అంటే థ్రెట్, వల్నరబిలిటీ రెండు కలిసినప్పుడు మాత్రమే రిస్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. అజ్యూమ్ దాట్ మనకి ఇంటి బయట దోమలు ఉంటాయి. దోమ మనిషిని కుడితే ఏమవుతుంది? ఛాన్స్ ఉంటుంది, మలేరియా ఆర్ డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దోమ ఇంటి బయట నుంచి ఇంటి లోపలికి వచ్చి కుట్టాలి. మధ్యలో ఏముంటుంది మనకి? డోర్ అండ్ విండో ఉంటుంది. సో ఇక్కడ దోమ అనేది థ్రెట్. కానీ థ్రెట్ అనేది ఇంటి లోపలికి వచ్చి మనిషిని కుట్టాలి అంటే అది విండోని, డోర్ని పాస్ చేసి రావాలి. ఎలా వస్తుంది? మనము విండోని ఓపెన్ చేసి పెడితే అప్పుడు వస్తుంది. లేదంటే విండోకి నెట్ లేదనుకోండి, దోమలు రాకుండా ఆపే నెట్ లేదనుకోండి, అప్పుడు వస్తుంది. సో ఈ విండో, ఓపెన్ చేసిన విండో కానీ, ఓపెన్ చేసిన డోర్ కానీ, నెట్ లేనటువంటి విండో కానీ, దీళ్ళని ఏమంటాం? వల్నరబిలిటీ అంటాం. ఎప్పుడైతే థ్రెట్, దోమకి లోపలికి వచ్చే యాక్సెస్ దొరుకుతుందో, వల్నరబిలిటీ దొరుకుతుందో, అప్పుడు లోపలికి వస్తుంది అనమాట. సో థ్రెట్ ప్లస్ వల్నరబిలిటీ ఈజ్ ఈక్వల్ టు రిస్క్. అప్పుడే మనల్ని కుడుతుంది, అప్పుడే మనకి డెంగ్యూ ఆర్ మలేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అజ్యూమ్ దాట్ మనం విండోకి నెట్ వేసేసాం, లేదంటే విండోని, డోర్ని క్లోజ్ చేసేసాం లోపలికి రాకుండా దోమలు, అప్పుడు మనం కంప్లీట్గా రిస్క్ని మిటిగేట్ చేసాం. దోమ లోపలికే రాకుంటే మనల్ని ఎప్పుడు కుడుతుంది? మనకి ఎందుకు వస్తుంది? డిసీజెస్ రావు. సో అలా అనమాట. థ్రెట్ అండ్ వల్నరబిలిటీ కలిసినప్పుడు మాత్రమే రిస్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. హ్యాకర్కి వీక్ పాస్వర్డ్ ఉన్నటువంటి సిస్టమ్ దొరికితేనే అకౌంట్ హ్యాక్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ కనుక వీక్ పాస్వర్డ్ లేకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటే హ్యాకర్ ఎప్పటికీ దాన్ని హ్యాక్ చేయలేడు. సో థ్రెట్ అనేవాడికి వల్నరబిలిటీ దొరకకపోతే థ్రెట్ ఇంకేం చేయలేడు. థ్రెట్ ఈస్ కాన్స్టెంట్. థ్రెట్ ఎప్పుడుకు ఉంటుంది. హ్యాకర్స్ ఎప్పుడు ఉంటారు, న్యాచురల్ కెలామిటీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా. టెర్రరిస్ట్ అటాక్లు, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ వల్నరబిలిటీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఫైర్ ఉంటుంది, మన హౌస్లో కానీ, ఆఫీస్లో కానీ స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఫైర్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే స్మోక్ని డిటెక్ట్ చేసి వాటర్ని స్ప్రెడ్ చేస్తుంది, వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆఫీస్ డిస్ట్రాయ్ కాకుండా కాపాడుతుంది. ఒకవేళ స్మోక్ డిటెక్టర్సే లేకుంటే అప్పుడే లాస్ జరుగుతుంది అనమాట, పొటెన్షియల్ లాస్. సో వల్నరబిలిటీ ఇస్ ద కీ పాయింట్ ఇక్కడ మనకి. ఒకవేళ మనం వల్నరబిలిటీస్ని ఎప్పటికప్పుడు, కామన్ వల్నరబిలిటీస్ అన్నిటిని ఫిక్స్ చేస్తూ వెళ్ళామే అనుకోండి, థ్రెట్ ఉంటాడు, బట్ థ్రెట్కి ఎలాంటి ఆయుధం దొరకదు అనమాట. ఎలాంటి వల్నరబిలిటీ దొరకకుంటే ఎలాంటి డ్యామేజ్ చేయలేడు. సో దట్ ఈస్ వాట్ అనమాట. థ్రెట్ ప్లస్ వల్నరబిలిటీ ఈజ్ ఈక్వల్ టు రిస్క్. అండ్ దట్స్ ద రీజన్, అందుకే మనం వల్నరబిలిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు థ్రెట్ని కంట్రోల్ చేయలేం. హ్యాకర్ని పోయి నువ్వు హ్యాక్ చేయకని చెప్పలేం కదా. ఇన్స్టెడ్ వాడు హ్యాక్ చేయలేనటువంటి సిస్టమ్ని డెవలప్ చేస్తాం. సో వల్నరబిలిటీస్, మనకి తెలిసిన వల్నరబిలిటీస్ అన్నిటిని మన సిస్టంలో క్లోజ్ చేసేస్తాం, మనమే ఫిక్స్ చేసేస్తాం. అప్పుడే మనకి హ్యాక్ జరగకుండా ఉంటుందన్నమాట. దీనికోసమే మనకి సెక్యూరిటీ టెస్టింగ్ ఉంది. సెక్యూరిటీ టెస్టింగ్ పనంతా ఇంతే. వల్నరబిలిటీస్ని కనిపెట్టాలి, దాన్ని క్లోజ్ చేయాలి. అప్పుడేమవుతుంది? థ్రెట్ ఎంత పెద్ద థ్రెట్ ఉన్నా మన సిస్టమ్స్ అఫెక్ట్ కావు, మన యూజర్స్ అఫెక్ట్ కారు.
సో హోప్ మీకు థ్రెట్కి వల్నరబిలిటీకి అండ్ రిస్క్కి డిఫరెన్స్ తెలిసిందే అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.